కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన కూటములు పార్టీలు తమ దూకుడుతో రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీల ఎత్తులు, రహస్య పొత్తుల గురించి జరుగుతున్న చర్చ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఓవైపు ఓటర్లను ఆకట్టుకునే యత్నం, మరోవైపు ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలతో కేరళలోని ప్రధాన కూటములు తమదైన ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల దూకుడుతో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ప్రస్తుతం 3 విమర్శలు 6 ఆరోపణలు అన్నట్టుగా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పరస్పరం తలపడుతున్నాయి. ఇక ప్రస్తుత ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, కేరళ ఎన్నికల వేళ పార్టీల మధ్య రహస్య పొత్తులు, ఓట్ల చీలిక, క్రాస్ ఓటింగ్ గురించి అన్ని పార్టీల నేతల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో అత్యంత జనాకర్షక ఎన్నికల మేనిఫెస్టోల తయారీకి రాజకీయ పక్షాలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అందువల్లే ఇప్పటిదాకా మేనిఫెస్టోలను విడుదల చేయలేదని స్పష్టమవుతుంది. కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమిని బలహీనపరిచేందుకు సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి బీజేపీతో రహస్య డీల్ను కుదుర్చుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. సిపిఎం పార్టీ కాస్త కమ్యూనిస్టు జనతా పార్టీగా మారిపోయిందని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కాపాడుతున్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా కేరళ వేదికగా ఈ తరహా వ్యాఖ్యలనే చేయడంతో ఎన్నికల వివాదం తీవ్ర స్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు కె మురళీధరన్, విడి సతీశన్ సమర్థించారు. కేరళలోని త్రిశూర్, వడకర వంటి కీలకమైన అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం, బీజేపీల మధ్య క్రాస్ ఓటింగ్ జరిగేందుకు క్షేత్రస్థాయిలో వ్యూహాత్మక ఏర్పాట్లను చేస్తున్నారని వారు ఆరోపించారు. కాసర్గోడ్, మంజేశ్వరం, పాలక్కడ్, రన్ని, కొన్ని వంటి అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని మురళీధరన్, విడి సతీశన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ యూడీఎఫ్ కూటమి అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీ, సిపిఎం కుమ్మక్కయ్యాయని కె మురళీధరన్, విడి సతీశన్ ధ్వజమెత్తారు. కేరళలోని ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని కాంగ్రెస్, యూడీఎఫ్ కూటమిలోని ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఎల్డీఎఫ్కు మరోసారి ప్రజలు ఛాన్స్ ఇవ్వరని ఆ పార్టీలు అంటున్నాయి. కేరళ అసెంబ్లీలో 140 సీట్లు ఉండగా ఈసారి యూడీఎఫ్ కూటమికి 100కు పైగా సీట్లు వస్తాయని యూడీఎఫ్ వర్గాలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే యూడీఎఫ్కు కీలకమైన మైనారిటీ ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీ అభ్యర్థులకు సాయపడేందుకే సిపిఎం కుట్ర చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకోసమే కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఉద్దేశపూర్వకంగానే స్వతంత్ర అభ్యర్థులను సిపిఎం బరిలోకి దింపిందని వారంటున్నారు. సీఎం పినరయ్ విజయన్ ఒక బహిరంగ సభ వేదికగా యూడీఎఫ్ కూటమి, కాంగ్రెస్ ఆరోపణలను ఖండించారు. అవన్నీ నిరాధారమైన రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు అని విజయన్ స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తన సమావేశం పూర్తిగా పరిపాలనాపరమైందని విజయన్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్, బీజేపీ ఈ ఎన్నికల్లో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని విజయన్ కౌంటర్ ఇచ్చారు. సిపిఎంను అడ్డుకునేందుకు ఆ 3 పార్టీలు ఎంతకైనా తెగిస్తాయని మండిపడ్డారు. గతంలోనూ రహస్యంగా కాంగ్రెస్, ముస్లిం లీగ్, బీజేపీ కలిసి పనిచేశాయని విజయన్ ఆరోపించారు. ఇక కేరళలోని అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోల తయారీపై పూర్తి ఫోకస్ పెట్టాయి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే హామీలతో జనరంజక మేనిఫెస్టోలను విడుదల చేయడం ద్వారా కీలక వర్గాల ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నాయి. కేరళలోని అధికార విపక్ష కూటమిల మధ్యనే గతంలో పోటీ ఉండగా ఈసారి ఎన్డీఏ కూడా సత్తా చాటాలని ఉవ్విర్లూడుతుంది. అయితే ఈ నేపథ్యంలో కేరళలో త్రిముఖ పోటీకి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కేరళ ఎన్నికల్లో ఈసారి ఎవరికి ఓటర్ల మద్దతు దక్కుతుంది, ఎవరికి మొండి చేయి చూపిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.